మణిరత్నం గారు తీసిన అంటే అన్ని క్లాసిక్స్ అనమాట. చాలా డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్. ఆయన తీసిన లైక్ సమ్ ఆర్ అదర్ రీజన్ దళపతి మంచి సినిమా అని తెలుసు మన అందరికి. రజనీకాంత్ అండ్ మమ్ముటి గారిది ఫ్రెండ్షిప్, ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్. అసలు ఏం సినిమా తెలుసారా, సేమ్ మహాభారతం అనమాట. సేమ్ మహాభారతం. రజనీకాంత్ ఏమో ఏంటి కర్ణుడి క్యారెక్టర్, లైక్ సేమ్ రా. ఏంటి మహాభారతంలో ఏం జరుగుద్ది, కుంతీదేవి వదిలేస్తారు కదా మన కర్ణుడిని పెళ్ళి కాకముందే, లైక్ ఊరికనే దూర్వాస మహర్షి ఇచ్చినది కరెక్టా రాంగా అని మనకు తెలియదు మహాభారతం. సో దూర్వాస మహర్షి ఇస్తారు ఏంటది వరం, నువ్వు ఎవరిని చూసి నాకు అలాంటి బిడ్డ కావాలనుకున్నా అలాంటి బిడ్డ వచ్చేసని టెస్ట్ చేద్దామని పెళ్లి కాకముందు సూర్యుడు ఎంత బాగున్నాడు, సూర్యుడు లాంటి బిడ్డ కావాలని కుంతీదేవి అనగానే కర్ణుడు వస్తాడు అనమాట. అంటే నిజమే అది. సో ఏం చేయాలో తెలియక పెళ్లి మహాభారతమే. సో అలా ఎలా అయితే ఇస్తుందో వాటర్లో వదిలేస్తుంది అనమాట వాడిని. సేమ్ మన రజనీకాంత్ని కూడా వాళ్ళ మమ్మీ వదిలేస్తుంది ట్రైన్లో. ఆ ట్రైన్ నుంచి ఎవరో పిల్లలు దొంగతనం చేస్తే వాటర్లో వదలడం ఇదంతా ఉంది స్టోరీ. సో మమ్మూటి ఏంటి యాక్చువల్లీ దుర్యోధనులానే రీప్రజెంట్ చేద్దాం అనుకున్నారు, కానీ మమ్మూటిని కానీ హీరో కదా ఎంత కాకపోయినా. సో అట్లా. అండ్ ఆల్సో మనకు అప్పుడు బాగా ట్రోల్గా వాడేవాళ్ళు కదా, ఆడ జన్మకు ఆ సాంగ్ అందులో నేను షాక్ అయ్యాము ఫస్ట్. అదే సాంగ్ అంటే మనకు తెలియని సాంగ్స్, చిలకమ్మ చిటికేయంగా ఆ సాంగ్ కూడా ఉంటుంది. చిలకమ్మ చిటికేయంట నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. మన ఫేమస్ సాంగ్ మన సత్యం సుందరం సాంగ్, బంధాలేంటి బంధువులేంటి, బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా, మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై నిత్రుడు కలిస్తే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం అరవింద్ ఉన్నారు కదా, అరవింద్ అంటే అదే సత్యం సుందరంలో అరవింద్ ఆయన, అందులో అర్జునుడి క్యారెక్టర్ ఒరిజినల్ కొడుకు అనమాట. ప్రామిసెస్ తీసుకుంటారు సేమ్, నా కొడుకుని ఏం చేయొద్దు అని చెప్తే మన రజనీకాంత్ కూడా ఏం చేయనని మాట ఇస్తాడు. అర్జునుడు మళ్ళీ అంటే లైక్ ఇక్కడ ఏంటంటే కొంచెం లిబర్టీ మాట ఇస్తాడు అనమాట. సరే రజనీకాంత్ కూడా ఏం జరగని అని చెప్పి ఈ గ్యాప్లో విలన్స్ మమ్మూటిని చంపేస్తారు, చచ్చిపోతాడు. ఇది కాస్త రివెంజ్ స్టోరీ అవుతుందా దళపతి? లైక్ లాస్ట్ ఫ్యూ మూమెంట్స్లో చచ్చిపోతాడు, వీడు వెళ్ళి చంపేస్తాడు. ఇంకా అంతే ఫ్యామిలీ మంచిగా హ్యాపీ లైఫ్ అట్లా అయిపోతాం. చంపేస్తూ ఉంటాడు. రజనీకాంత్ ఫుల్ అర్జున్ రెడ్డి అనమాట, యాంగ్రీ. హీరోయిన్ ఎట్లా లవ్ చేస్తాడు తెలుసా, ఫుల్ కామెడీ రాదు. హీరోయిన్ ఏమో రా గాజు అంటాడు అమ్మడానికి, భలే ఉంటుంది లవ్ స్టోరీ మన సుందరి. అదొకటి బ్రేకప్ సీన్ ఇప్పుడు మంచి ట్రెండ్ అవుతుంది కదా, అదే ఇట్లా తిరిగి చూస్తాడు పోవే అంటాడు వెళ్ళిపోతుంటే వెనకాల సూర్యుడు డౌన్ అవుతా ఉంటుంది అస్తమిస్తున్నాడు. ఆ మ్యూజిక్ వస్తాడు. మణిరత్నం సినిమా క్లాసిక్, దళపతి మంచి హిట్ సినిమా. చూడు, యూ టేక్ ఎ వాచ్, బాగుంది. లైక్ స్క్రీన్ ప్లే అంతా బాగుంది. ఇట్స్ గుడ్ ఫిల్మ్. Encourage new talent. Please